సినిమా అయిన మహా. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మంచు విష్ణు, రెబెల్ స్టార్ ప్రభాస్, మంచు మోహన్ బాబు వీళ్ళతో పాటు మరికొంతమంది లెజెండ్స్ నటించిన సినిమా 'కన్నప్ప'. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ బయటకొచ్చింది. మాట్లాడుకుందాం. ఆ ట్రైలర్‌లో ఉన్న విశేషాల గురించి ఈ వీడియోలో. 'కన్నప్ప' జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ని బయటికి తీసుకొచ్చారు మంచు విష్ణు. ఈ ట్రైలర్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. పాజిటివ్ కోణంలో ఎదురు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. వెటకారం కోణంలో, ట్రోల్స్ కోణంలో ఎదురు చూసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. మంచి స్టఫ్ దొరుకుద్ది. సూపర్‌గా పండగ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో వ్యూస్ తెచ్చుకోవచ్చు. డిజిటల్ మీడియాలో బోలెడంత మైలేజ్ తెచ్చుకోవచ్చు అని ఆసక్తిగా ఎదురు చూసిన వాళ్ళు కోకొల్లలు అని చెప్పొచ్చు. బట్ వాళ్ళందరినీ మాత్రం గట్టిగా డిసప్పాయింట్ చేశాడు మంచు విష్ణు. చాలా తెలివిగా. ఇవ్వలేదు ప్రతిసారి నా సినిమాల నుండి కంటెంట్ బయటకొస్తుంది అంటే ఉపయోగించుకొని విపరీతంగా పాపులర్ అవుతున్నారు చాలామంది. వాళ్ళందరికీ ఈసారి మాత్రం అవకాశం ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు మంచు విష్ణు. దానికి తగ్గట్టే చాలా పకడ్బందీగా 'కన్నప్ప' థియేట్రికల్ ట్రైలర్‌ని బయటికి తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. జస్ట్ చిన్న చిన్న విషయాలు మాత్రమే ఉన్నాయి ట్రోల్ చేసుకోవటానికి. మెజారిటీ ఆఫ్ ద ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉంది. ఆ ట్రోల్ స్టఫ్ ఏమిటి అనేది ఫ్లోలో మాట్లాడుకుందాం. ఇంప్రెస్ చేసే మెటీరియల్ గురించి ఫస్ట్ మాట్లాడేసుకుందాం. స్టార్ట్ అయినప్పుడు మాత్రం దొరికాడు విష్ణు అని అనిపించింది. బట్ ఆ తర్వాత నిదానంగా ట్రైలర్‌లోకి తీసుకెళ్లిన విధానం ఇంట్రెస్టింగ్‌గా ఉందనే చెప్తాను. మధ్యలో ఓ బ్యాంగర్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఒపీనియన్ మారిపోయింది. ట్రైలర్ మీదే కాదు సినిమా మీద కూడా. ఇంప్రెసివ్‌గా ఉంటది. ఒకసారి చూడాలి సినిమాని అన్న కుతూహలాన్ని పెంచింది ఆ బ్యాంగర్. ఆ బ్యాంగర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన ఇంపాక్ట్ అదిరిపోయిందనే చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రభాస్ ఆ పాత్రలో లీనమైన విధానం, ఆ పాత్ర ద్వారా అతను ఒక డివోషనల్ వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తున్నారు. మేకర్స్ ఆ పాత్ర త్రూ అలాంటి ఇంపార్టెన్స్‌ని పెట్టుకున్నారు. ఆ ఇంపార్టెన్స్‌కు తగ్గట్టు తన ప్రెజెన్స్‌తో, తన బిహేవియర్‌తో ఒక డివోషనల్ వైబ్రేషన్ ఇస్తున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. తన కోసం, తన పెర్ఫార్మన్స్ కోసం, తను ఇవ్వబోతున్న స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆగరు. రెగ్యులర్ ఆడియన్స్‌కి కూడా ఇందులో ఓ భక్తి భావం ఉంది. హీరోయిక్ భక్తి భావం ఉంది ప్రభాస్ మూలంగా. సో, మంచిగా గనక ప్రభాస్ పోర్షన్స్‌ని దాని ద్వారా క్రియేట్ చేసిన కంటెంట్‌ని ప్రెజెంట్ చేస్తున్నట్టయితే మాత్రం చాలా హెల్ప్ అవుతది. 'కన్నప్ప' మూవీకి వండర్‌ఫుల్‌గా హెల్ప్ అవుతది. ఎక్స్‌పెక్ట్ చేయని మ్యాజిక్ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర జరుగుద్ది అని చెప్పుకోవచ్చు. మంచు విష్ణు అందుకనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాడేమో ఈ సినిమాకి సంబంధించి అనిపించింది. ఎందుకంటే ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్ తాలూకు కంటెంట్‌ని అబ్జర్వ్ చేస్తుంటే ఉంది. ఏదో మ్యాజిక్ ఉంది సినిమాలో అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అది చాలు 'కన్నప్ప' మూవీకి ఓపెనింగ్స్ రావడానికి. ఆ తర్వాత కంటెంట్ ఇంప్రెసివ్‌గా ఉందా? ఎవరు ఆపలేరు. మంచి సినిమాని అసలు ఎవరు ఆపలేరు. మంచువారి సినిమానే కాదు. ఎవరి సినిమాని ఎవరు ఆపలేరు. ఎంత నెగెటివ్ ట్రోల్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బ్యాడ్ ప్రొపగండా చేసినా, ఓ మంచి సినిమాని ఆపడం ఎవరి తరం కాదు. విష్ణు ఆ విషయానికి సంబంధించి క్లారిటీగా ఉండి ఈ ట్రైలర్‌లో ఏదైతే ఇంప్రెసివ్ కంటెంట్‌ని చూపెట్టారో అదే మాదిరి ఇంప్రెసివ్ కంటెంట్‌ని సినిమాలో కూడా చూపెట్టారు అంటే పేలుద్ది సినిమా. ఖచ్చితంగా జనాలకి దగ్గరవుద్ది. ఎందుకంటే జనాలకి దగ్గరయ్యే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా శివుడు. అక్షయ్ కుమార్‌ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నార్త్ ఇండియన్ శివుడిని తీసుకొస్తున్నారు అని. బట్ అంటే మనం చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాల్లో చూసిన శివుడు వేరు. బట్ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి కొన్ని విషయాలకు సంబంధించి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఈ ట్రైలర్‌లో అక్షయ్ కుమార్‌ని చూస్తుంటే ఒక మంచి డివైన్ ఫీలింగ్ వచ్చింది. శివుడిని ఓన్ చేసుకున్నాం. శివలీలని ఓన్ చేసుకోబోతున్నాం అని అర్థమైంది. అంత బాగా ప్రెజెంట్ చేశారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇంప్రెసివ్‌గా ఉంది. అది కావాలి. కన్విన్స్ చేయటం ముఖ్యం. కొన్నిసార్లు కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసినప్పుడు కొత్తగా ట్రై చేసినప్పుడు అడ్జస్ట్ అవ్వలేం. బట్ టైమ్ తీసుకొని కన్విన్స్ చేస్తే అడ్జస్ట్ అవుతారు. అలాంటి అడ్జస్ట్ అయ్యే వ్యవహారం ఈ సినిమాలో ఉంది అని అర్థమవుతుంది ట్రైలర్‌లో చూపించిన కంటెంట్‌ని బట్టి. చాలు దేవుడు అనే మ్యాటర్‌కి, భక్తి అనే మ్యాటర్‌కి ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కనెక్ట్ అవుతారు. నేటివిటీ అనేది కూడా కీ రోల్ పోషిస్తది. కాకపోతే దేవుడు అనే మ్యాటర్ సాలిడ్‌గా ఉంది అంటే, సాలిడ్‌గా ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తుంది అంటే ఖచ్చితంగా సరెండర్ అయిపోతారు. భక్తికి మించిన ఎమోషన్ ఏముంటది? చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. చాలా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు. అది గనుక ప్రాపర్‌గా చేసున్నట్టయితే మాత్రం అద్భుతమైన రిజల్ట్‌ని 'కన్నప్ప' మూవీతో టీమ్ చూసే అవకాశం ఉందని అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. హిందీలో 'మహాభారత్' ఆ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ 'కన్నప్ప' మూవీని డైరెక్ట్ చేస్తారు. సో, ఆయన కొన్ని పోర్షన్స్‌లో ముఖ్యంగా భక్తి అనే వ్యవహారాన్ని చాలా బాగానే హ్యాండిల్ చేశారు ఈ సినిమాలోని అర్థమవుతుంది. ట్రైలర్‌లో ఉన్న సెకండ్ పార్ట్‌ని చూస్తే ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత కనిపించిన ప్రతి విజువల్‌లోనూ ఒక మంచి ఫీల్ కనబడుతుంది. కనెక్ట్ అయ్యే ఫీల్ కనబడుతుంది. ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోలేం. కనెక్ట్ అవుతాం. ఫస్ట్ పోర్షన్‌కి వచ్చేస్తే 'బాహుబలితో' పోటీ పడుతున్నారు. 'బాహుబలి' మీద మనసు పెట్టుకొని మంచు విష్ణు ఈ సినిమాని తీశాడు అని అర్థమవుతుంది. బేసిక్‌గా అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది. మంచు విష్ణు విజన్‌కి, మంచు విష్ణు క్లారిటీకి, మంచు విష్ణు కమిట్మెంట్‌కి టేక్ ఏ బౌ అని చెప్పాలనిపించింది. ఎందుకంటే విజన్ 'బాహుబలి' లాంటి సినిమాలు రాజమౌళియే ఎందుకు తీయాలి? సందీప్ రెడ్డి వంగ, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళు మాత్రమేనా
తెలుగు సినిమా ఖ్యాతిని జగద్విదితం చేసేది మాకు కూడా బాధ్యత ఉంది. మేము కూడా తీసుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక సినిమాని తీయాలి అని బాధ్యత తీసుకున్నాడు. ఎంతైనా మంచు విష్ణు ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది అంటే 40, 50 మంది హీరోల్లో ఒకడు. సో, అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కన్నప్ప మూవీని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. అందుకని కొత్త తరహా ఇంకో రకమైన బాహుబలిని ఈ సినిమాలో అవకాశం మేర చూపించే ప్రయత్నం చేశాడని అర్థమవుతుంది. పూర్వకాలంలో జరిగిన కథ ఇది. ట్రైబ్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్యన గొడవలున్నాయి. ఆ గొడవల్ని యుద్ధంగా చూపిస్తూ బాహుబలి ఇంపాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు కనెక్ట్ అవుతది. నేటివిటీ ప్రాబ్లమ్ ఉంది. అయినప్పటికీ ఈ ట్రైలర్‌తో జరిగిన మ్యాజిక్ ఏమిటి అంటే టీజర్ చూసినప్పుడు అందరూ అబ్జెక్ట్ చేశారు. వాళ్ళ గెటప్స్‌ని చూసి. ఏంటి ఇలా ఉంటారా? ఇలా కాదు కదా ఉండేది అనేసి మాట్లాడారు. బట్ వాటిని రిజిస్టర్ చేసుకుంటూ వచ్చాడు ఇన్ని నెలల పాటు. నా సినిమాలో క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి. నా సినిమాలో వాతావరణం ఇలా ఉంటది. నా సినిమాలో యుద్ధాలు ఇలా జరుగుతాయని. సో ట్రైలర్ చూసినప్పుడు మనం కన్విన్స్ అయిపోయాం. ఓకే, ఈ సినిమాలో ఇలాగే ఉంటాయి. ఇలా జరుగుతాయి యుద్ధాలు అన్న విషయాన్ని మనం అడ్జస్ట్ చేసుకున్నాం. దాని మూలంగా ఆ యుద్ధం మీద కొంచెం ఇంప్రెషన్ పెరిగిందనే చెప్పొచ్చు. ఇక ఆ యుద్ధంతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, ఎలాంటి ఫీల్ ఇచ్చాడు అనేదే కీలకం అవుతుంది. ఆ ఇంపాక్ట్ సాలిడ్ గా ఉంది అంటే ఆ వార్ ఎపిసోడ్స్ ని, ఆ ట్రైబ్స్ మధ్యన గొడవల్ని బాగానే ఎంజాయ్ చేస్తాం. ఒక మంచి మాస్ ఫీల్ వస్తది అని చెప్పొచ్చు. అలా కొంతవరకు స్మార్ట్ గానే విష్ణు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఈ ట్రైలర్ తో. ముందు నుంచి ఎంత ట్రోల్ చేస్తున్నా సరే వాటి గురించి ఇలాగే ఉండాలా, ఇలా ఎందుకు ఉండకూడదు అని ఆ విజువల్స్ ని, ఆ పోస్టర్స్ ని వాటిని పెద్దగా చూపిస్తూ ఆడియన్స్ అర్థం చేసుకునేట్టు చేశాడు. దాని మూలంగా ఈ ట్రైలర్ లో ఆ వార్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైబ్స్ మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకునే పరిస్థితి వచ్చేసిందని చెప్పొచ్చు. మంచు విష్ణు ఈ సినిమాలో 2 పాత్రల్లో నటిస్తున్నాడు. కన్నప్పే కాదు, అర్జునుడిగా కూడా కనిపిస్తున్నాడు. అర్జునుడి వ్యవహారాన్ని హైడ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా షార్ట్స్ కట్ చేశారు కానీ ఒక చోట దొరికిపోయాడు. మోహన్ లాల్ గారు ఏకలవ్యుడు రిఫరెన్స్ తీసుకుని ఒకరికి క్లాస్ పీకుతున్నారు. వెలవయా వెళ్ళు అన్నారు. అది మంచు విష్ణువే. అర్జునుడిగా వచ్చాడు. అర్జునుడికి కన్నప్పకి ఒక రిలేషన్ ఉంది. దాన్ని కథలో చెప్తారు, సినిమాలో చూపిస్తారు అనుకుంటున్నాను. ఆ డీటెయిల్ ని బేస్ చేసుకుని అర్జునుడు పోర్షన్ తో కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మంచు విష్ణు అంటే ఏమని చెప్పొచ్చు. కన్నప్ప కథని ప్రాపర్ గా ఫాలో అయ్యి ఉంటే చాలా డీటెయిల్స్ ఉంటాయి. వాటిని ఇంట్రెస్టింగ్ గా, ఇంప్రెసివ్ గా ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు బాబు గారు తీశారు. ఆయన తీసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, అప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ వేరు, ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ వేరు. ఇక్కడున్న వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రాపర్ గా డీటెయిల్స్ ఇస్తూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మాత్రం మంచి కథ. కన్నప్ప కథ ఎవర్ గ్రీన్ డివోషనల్ స్టోరీ. అందరికీ కూడా నచ్చుద్ది. అందరూ కనెక్ట్ అవుతారు. ఒక మంచి భక్తి భావాన్ని తీసుకుంటారు. సో చెప్పాల్సిన విధంగా చెప్తే చాలు. అలా చెప్తున్నారని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఎందుకంటే ఇంప్రెసివ్ మూమెంట్స్ ఉన్నాయి. మోహన్ బాబు గారు ఆయన ప్రెజెన్స్ అదిరిపోతుంది. హీస్ లెజెండరీ యాక్టర్, అందులో అనుమానమే లేదు. పాత్రలకు ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ పాత్రకి ఒక గంభీరాన్ని తీసుకొస్తారు. ఈ సినిమాలో కూడా ఆయన పాత్రతో ఒక సాలిడ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నారనే చెప్పొచ్చు. కాకపోతే 2 విషయాలు కొంచెం డిసప్పాయింట్ చేశాయి ఈ ట్రైలర్ లో. ఒకటి ఏంటి అంటే విజువల్స్ మనం అలవాటు అయిపోయాం, అడ్జస్ట్ అయిపోయాం. విజువల్స్ గురించి పెద్ద కంప్లైంట్స్ లేవు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. కానీ డిసప్పాయింట్ చేసిన మ్యాటర్ ఏమిటి అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకనో సరిపడలేదు. ఎవరు చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్? మణి శర్మ గారి పేరు ఉంది మ్యూజిక్ లో, బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినట్టయితే అనిపించలేదు. ఆ ఇంపాక్ట్ కరెక్ట్ గా లేదు. ఇంకా మంచిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే బాగుండేది అని అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించి ఒకటి మాత్రమే రోల్ స్టఫ్ లాగా అనిపిస్తుంది. అదేమిటి అంటే స్టార్టింగ్ లో ఒక పిల్లోడు దేవుడిని రాయితో కొట్టి దేవుడు లేడు గీవుడు లేడు అని డైలాగ్ చెప్తున్నాడు. ఆ పిల్లోడు విషయంలో మాత్రం ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అతను మంచివారి వారసుడు, విష్ణు అబ్బాయి అని తెలుస్తుంది. యాక్టింగ్ ఓకే, డైలాగులన్నా బాగా తెలుగు తెలిసిన వాళ్ళతో చెప్పిస్తే బాగుండేది కదా. అతనే చెప్పాలని పంతానికి పోయినట్టు ఉన్నారు. ఎలా ఉంది అంటే ఫారెన్ లో చదువుకొచ్చిన ట్రైబ్ పర్సన్ లా ఉన్నాడు. చిన్నప్పుడే బోర్డింగ్ స్కూల్లో వేస్తే వెళ్లి చదువుకుని వచ్చిన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ లా ఉన్నాడు. ఎంతవరకు సింక్ అవుద్ది? కంప్లీట్ నాన్ సింక్ ఆ డైలాగులు మాత్రం. అది మాత్రమే కొంచెం డిస్టర్బ్ చేసింది. అదే కరెక్ట్ గా లేదు అని అనిపించింది. మిగతా విషయాలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రభాస్ సూపర్ గా ఈ సినిమాకి హెల్ప్ అవబోతున్నారు. ప్రభాస్ నుంచి చాలా మంచి సపోర్ట్ ఈ సినిమాకి దొరుకుద్ది. రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసేస్తారు. రుద్ర క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తంగా అయితే స్మార్ట్ గానే ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చారు మంచు విష్ణు. ట్రైలర్ వరకు ఆయన్ని ట్రోల్ చేయాలనుకున్న వాళ్ళ మీద గెలిచినట్టే. కంగ్రాచులేషన్స్ మంచు విష్ణు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ కన్నప్ప మూవీ. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.